బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. కొడుకు మనోజ్ తనపై దాడి చేశాడని తండ్రి మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తండ్రే తనను కొట్టాడని మనోజ్ కంప్లైంట్ చేశారు. మంచు ఫ్యామిలీలో ఇంకా మంటలు ఆరలేదు. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. కొడుకు మనోజ్ తనపై దాడి చేశారని తండ్రి మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తండ్రే తనను కొట్టాడని మనోజ్ కంప్లైంట్ చేశారు. గాయాలతో పిఎస్ కొచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. అలాగే నటుడు మోహన్ బాబుపై కూడా కొడుకు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తండ్రి తనను కొట్టాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి, చెప్పండి, గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో విభేదాలున్నాయని అందరికీ తెలిసిందే. అన్న తమ్ముడు మధ్య విభేదాలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు తండ్రి కొడుకు కూడా ఈ లైట్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? అసలు ఈ గొడవలేంటి? రైట్, ప్రస్తుతానికి ఏదైతే మంచు మోహన్ బాబు ఇంటి విషయంలో చూసుకున్నట్లయితే మరోసారి ఇంటి వివాదం అయితే రోడ్డుపై ఎక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు తెల్లవారుజామునట్లయితే కొన్ని పహాడీ షరీఫ్ కావచ్చు, ఇటు ఫిలిం నగర్ లో మంచు మనోజ్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టు అయితే సమాచారం వినిపిస్తుంది. అయితే మరింత దీనిపై కూడా ఇతర అధికారులను కూడా కలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరోసారి ఇది ఆస్తి విషయంలో మోహన్ బాబు తనపై మరియు తన సతీమణిపై కూడా దాడి చేశారని అయితే మంచు మనోజ్ పేర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే మోహన్ బాబు వర్షంలో చూసుకున్నా కూడా తన కొడుకు తనపై దాడి చేశారని మోహన్ బాబు అయితే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్యలో మరోసారి, ఎందుకంటే గతంలో చూసుకున్నా కూడా అన్నా తమ్ముడు మధ్యలో కూడా ఇదే విధానంగా గొడవలకు కూడా రోడెక్కిన విషయం తెలిసింది. అయితే అప్పుడు కూడా ఇదే ఆస్తి విషయంలో, ఎందుకంటే మంచు మనోజ్ కావచ్చు, మంచు విష్ణు కూడా ఇద్దరు ఏకపక్షంగా ఒకరి మీదకి ఒకరు దాడి చేసుకోవడం అయితే మనం సోషల్ మీడియాలో చూసుకున్నాం. చివరిగా వాళ్ళు చెప్పేసరికి ఇది ఒక సినిమా షూట్ పర్పస్ గా తీసామని, ఆ ఫిలిం కి సంబంధించింది అనేసి అని పేర్కొన్నారు. కానీ ఈసారి మరోసారి మాత్రం ఇదే ఆస్తి పరంలో చూసుకున్నట్లయితే ఈసారి నేరుగా మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు మనోజ్ ఇద్దరిపై మాత్రం కొంత పరస్పరంగా జరుగుతుంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిందని కూడా చెప్పుకోవచ్చు సంజన. అయితే తన భార్య మౌనికపై కూడా మోహన్ బాబు దాడి చేశారంటున్నారు. అంటే మౌనిక కూడా వచ్చారా, లేకపోతే ఏంటి? అంటే పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? రైట్, ప్రస్తుతానికైతే సంజన పోలీసులు అయితే విచారణ కొనసాగుతుంది అని చెప్తున్నారు. బట్ క్షుణ్ణంగా ఇప్పటి వరకు మౌనికపై దాడి జరిగిందా జరగలేదా అనేది మాత్రం ఎంక్వైరీ పూర్తయిన తర్వాతపై దీనిపైన, ఎందుకంటే ఇప్పటికే వస్తున్నా కూడా ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నా కూడా మంచు మనోజ్ కు భారీ ఎత్తున దెబ్బలు కూడా తగిలాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. బట్ దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత దీంట్లో ఒక కొలిక్, ఎందుకంటే అసలు దాడికి గల కారణాలు పూర్తి వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సంజన. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. కొడుకు మనోజ్ తనపై దాడి చేశాడని తండ్రి మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తండ్రే తనను కొట్టాడని మనోజ్ కంప్లైంట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం అన్నాదమ్ముళ్ల మధ్యలో జరిగినటువంటి ఈ వివాదం ప్రస్తుతం తండ్రి కొడుకుల మధ్యకి టర్న్ అయ్యేటట్టు తెలుస్తోంది. కేవలం వీళ్ళిద్దరి మధ్య దాడి జరిగిందా? దాడిలో ఇంకెవరైనా ఉండారా? డీటెయిల్స్ ఇవ్వండి. మంచు ఫ్యామిలీలో మరోసారి మంటలు రేగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మహాజ్పేట పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారు అని మనోజ్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా కొన్నాళ్ళకు మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మంచు కుటుంబంలో ఆస్తులు, అదేవిధంగా స్కూల్ వ్యవహారం సంబంధించి కొంత విభేదాలు వచ్చినట్టుగా మనకి తెలుస్తూనే ఉంది. స్కూల్ పర్టికులర్ గా చిత్తూరు జిల్లాలో చాలా ఫేమస్ అయినటువంటి శ్రీ విద్యానికేతన్ ఏదైతే ఉందో అటానమస్ బాడీ, అదే అటానమస్ యూనివర్సిటీతో పాటుగా స్కూల్ కండక్ట్ చాలా పెద్ద ఎత్తున
అది నిర్వహణ జరుగుతూ ఉంటుంది. ఆ స్కూల్ కి సంబంధించి కొంతమంది పిల్లలు కానీ స్టూడెంట్స్ అదే స్టూడెంట్ పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు, ఇది ప్రాపర్ గా లేదు, సరైన ప్రాపర్ గా లేదు ఇక్కడ స్కూల్లో అని కంప్లైంట్ ఏదైతే నేరుగా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారో ఆ విషయంలో నేరుగా మంచు మనోజ్ అంటే విద్యార్థి తన తండ్రిని కాకుండా స్కూల్ వైపు అదే స్కూల్ పిల్లలు అదేవిధంగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని సపోర్ట్ చేస్తూ కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. విషయాన్ని సార్ట్ అవుట్ చేస్తాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా అది ఏదైతే క్లాసెస్ వచ్చాయో స్కూల్ సంబంధించి అది మేనేజ్మెంట్ అదేవిధంగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేస్తాను, తన తండ్రితో మాట్లాడి సార్ట్ అవుట్ చేస్తానని చెప్తూ ఒక దశలో ఖచ్చితంగా కంప్లీట్ గా స్టూడెంట్స్ వైపు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడిన విషయం కూడా మనం చూసాం. ట్వీట్ ద్వారా కానీ చేస్తాను, ట్వీట్ ద్వారానే ఎక్కువ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పర్టికులర్ గా స్కూల్ బ్యాచ్ సంబంధించి. ఈ క్రమంలోనే కొంత మోహన్ బాబు అప్సెట్ అయినట్టుగా కొంత ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది. అంటే నేరుగా మోహన్ బాబు దాడి చేశారా అనేది పక్కన పెట్టినట్లయితే కొంతమంది వ్యక్తులు మార్నింగ్ వచ్చి దాడి చేశారనే ఒక వాదన అయితే కనిపిస్తూ ఉంది. వారంతా కూడా మోహన్ బాబు పంపిస్తేనే వచ్చారు అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఆయన ఆదేశానుగా ఆయన చెప్తేనే వచ్చి దాడి చేశారనే ఒక ప్రాస్పెక్ట్ ఉంది. ఈ క్రమంలోనే దాడి చేశాక ఖచ్చితంగా తమ తండ్రి ఈ విధంగా ఆదేశిస్తేనే వచ్చి దాడి చేశారు కాబట్టి ఆయనే ప్రధాన విషయంలో ప్రధాన నిందితుడు అన్నట్లుగా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈవెన్ భార్య భూమా మోనికా రెడ్డితో కలిసి ఆయన అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసినట్టు అర్థమవుతుంది. దీనిపై కౌంటర్ గా మోహన్ బాబు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టుగా కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. తన కుమారుడు చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు, తన మాటని ధిక్కరిస్తూ తనకి కొంత అంటే ఏదైతే ఒక లిమిట్ దాటి ప్రవర్తిస్తున్నాడు, తనపై దాడి చేశాడంటూ ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారని కూడా తెలుస్తూ ఉంది. మనకు తెలిసిందే మంచు మనోజ్ రెండో వివాహం గురించి మనకు తెలిసింది. భూమా మోనికా రెడ్డిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆయనకి రెండో వివాహం, అదేవిధంగా భూమా మోనికా రెడ్డి కూడా రెండో వివాహమే. ఈ వివాహం కూడా కుటుంబ సభ్యులకి అంతగా అంటే వివాహ సమయంలో అంతగా ఇష్టం లేదు. కానీ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ అదేవిధంగా మోహన్ బాబు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నట్టు తెలుస్తోంది ఒకరిపై ఒకరు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కంటిన్యూ చేయండి. రైట్, నిజంగా మనం అనుకున్నట్లుగానే కొంత మంచు కుటుంబంలో విభేదాలు కొన్నాళ్ళకి కొనసాగుతున్నాయి. అది కొన్నిసార్లు బయటకు కూడా మీడియా ముఖంగా బయటకు కూడా వచ్చాయి. రీసెంట్ గా మరోసారి మంచు మనోజ్ పై కొందరు దాడి చేయడం, ఆ దాడి చేయించిన వ్యక్తి తన తండ్రి అంటూ పాడిశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా ఆయన ఫిర్యాదు చేయడం, తనతో పాటుగా తన భార్యపై దాడి చేశారంటూ మనోజ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈయన కూడా ఎవరైతే మోహన్ బాబు ఉన్నారో మనోజ్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారని కూడా తెలుస్తూ ఉంది. తన మాటను ధిక్కరిస్తూ ఒక లిమిట్ ప్రవర్తిస్తున్నారు, అధికారులుగా మాట్లాడుతున్నారు, అభిమతానికి అయిష్టానికి తన ఇష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మనోజ్ వివాహం తర్వాత నుంచి ఎక్కువయ్యాయి అని కూడా వాళ్ళు వినిపిస్తుంది. మనసు వివాహం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ తల్లిదండ్రులతో పాటు కొంతమందికి ఇష్టం లేదు అనేది బలమైన వాదన. కానీ మంచు లక్ష్మి మనోజ్ సోదరు ఎవరైతే ఉన్నారో లక్ష్మి ప్రోత్సాహంతోనే వివాహం సాఫీగా జరిగింది తప్పించి నిజానికి ఇష్టం లేదన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలో ఆ స్కూల్ విషయం తీవ్ర స్థాయిలో బయటకు రావడం, స్కూల్ విషయంలో మేనేజ్మెంట్ తీరునే అంటే వన్ ఆఫ్ ది యజమానిలాగా ఉన్నట్టు యజమాన్యంలో భాగంగా ఉన్నటువంటి మంచు మనోజే ఆ యాజమాన్యం తీరును తప్పు పట్టేలా వ్యవహరిస్తూ స్కూల్ పిల్లల్ని అదేవిధంగా పేరెంట్స్ ని సపోర్ట్ చేస్తూ కొంత ఏదైతే ఫీజుల విషయంలో వారిని కన్సిడర్ చేసిన పరిస్థితి ఉందో అది ఇంకొంచెం మోహన్ బాబుకి ఆగ్రహం తెప్పించే పరిస్థితి తీసుకొచ్చిందని ఈ క్రమంలోనే ఆ విధంగా ఈ స్టెప్ బై స్టెప్ అంటే పరిణామాలు
స్కూల్ వివాదం జరిగి కూడా మనకు తెలిసిందే. రీసెంట్ గా లాస్ట్ 3 months మనకి ఆ స్కూల్ వివాదం సంబంధించి మనం చూసాం. డైరెక్ట్ గా విద్యానికేతన్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కావచ్చు, ఆ పేరెంట్స్ కానీ నేరుగా బయటకు వచ్చి మాట్లాడడం కానీ, ఈ విధంగా తమకు అన్యాయం జరుగుతుంది, ఫీజు అయితే వసూలు చేస్తారు కానీ అడ్డగోలుగా అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేవని వేధిస్తున్నారనే కంప్లైంట్స్ ఏవైతే ఇచ్చారో ఆ తర్వాత దానికి సంబంధించి ఆయన మనోజ్ వారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఎక్స్టెండెడ్ క్లాష్ గా రిఫ్ట్ గా పెరిగిపోతూ ఈ క్రమంలోనే దాడి జరిగిందనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనా మన్సు ఫ్యామిలీ గత కొన్నాళ్ళుగా మనకు ఫిల్మ్ ఫ్రెటర్నిటీ విషయానికి వచ్చినట్లయితే మోహన్ బాబు ఫ్యామిలీలో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు హైలైట్ అవుతూ ఉంటారు, ఏదో ఒక విషయం వివాదంలో బయటకు వస్తూ ఉంటారు. ఇంట్లో ఇంటి బయట కూడా ఇలాంటి జరుగుతా అనేది కూడా మనకు తెలిసింది. ఇప్పటికే వాళ్ళు సోషల్ మీడియా ట్రోలింగ్ ఫ్యామిలీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంత తీవ్ర స్థాయిలో మోహన్ బాబుని కానీ, లేదంటే విష్ణు కానీ, లేదంటే లక్ష్మిని కానీ ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ట్రోలింగ్ సంబంధించి కూడా గతంలో ఆయన ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. లేటెస్ట్ గా మరి ఇంట్లో కుటుంబంలోనే ఫిర్యాదులు అనేది ఒక తీవ్ర ఎక్స్టెండ్కి వెళ్ళటం, అందులోనూ మనోజ్ సొంత కొడుకు తండ్రిపై ఫిర్యాదు చేయడం అనేది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూగా మారిందని చెప్పుకోవాలి. యామిని. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.